నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ శాశ్వతమైన వెన్నుపోట్లు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పిఠాపురం రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మను ఇప్పుడు పదవి నుంచి కూడా త్యాగం చేయమన్నారు మన చంద్రబాబు గారు. పిఠాపురం కోటలో పలకరింపులు పోయి ఇప్పుడు తొలగింపులు మొదలయ్యాయి. అసలు వర్మపై ఎందుకు వేటు పడింది? వర్మ వల్ల జనసేన టీడీపీ మధ్య పొత్తు ప్రమాదంలో పడిందా, లేక వర్మ గొంతు నొక్కుతున్నారా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషించుకుందాం. గత ఎన్నికల్లో కథ గుర్తుంది కదా, నేను పవన్ ను గెలిపిస్తా, పవన్ గెలుపు నా బాధ్యత అని వర్మ రొమ్ము విరిచి చెప్పారు. పవన్ కూడా ఏమన్నారు, నా గెలుపు వర్మ చేతుల్లో పెడుతున్నాను అని పెద్ద డైలాగ్ కొట్టారు. కట్ చేస్తే సీన్ సీతారామపురానికి చేరింది. పవన్ గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ వర్మ పరిస్థితి ఏంటి? పాపం, అప్పట్లో పవన్ కోసం తన రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెడితే ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ పదవికి ఎసరు పెట్టారు. సరిగ్గా చెప్పాలంటే పెళ్లి కుదిర్చిన పెళ్లి కొడుకును పక్కన పెట్టి పెళ్లి కూతురు తరఫు వారు పెత్తనం చెలాయిస్తున్నట్టు తయారైంది వర్మ పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయన్ని తప్పించి ఒక సమన్వయ కమిటీ వేశారంట. అంటే నీ వల్ల కావడం లేదు బాబు, నీకు సాయంగా నలుగురు కావాలి అని పరోక్షంగా సాగనంపడం అన్నమాట. అసలు వివాదం ఎక్కడ మొదలైంది అంటే అదేనండి, మన ప్రోటోకాల్ రచ్చ. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని వర్మ అధికారులపై విరుచుకుపడ్డారు. మా బాబు ఫోటో లేకపోతే నేను ఊరుకోను అని ఆయన గర్జించారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ మధ్యలో జనసేన మాజీ ఎమ్మెల్యే దొరబాబు వచ్చి వేలు పెట్టారు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదిరి వర్మ కాస్త దురుసుగా మాట్లాడారట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీడీపీ కార్యకర్తలకి అది అభిమానంలా అనిపిస్తే చంద్రబాబుకి మాత్రం అది అమర్యాదలా కనిపించింది. పొత్తులో ఉన్నాం వర్మ, పద్ధతిగా ఉండాలి అని క్లాస్ పీకడమే కాదు, ఏకంగా పోస్టునే పీకేశారు. ఇది ఎలా ఉందంటే, ఇంట్లో పెత్తనం చేసే కొడుకు బయట గొడవ పడితే తండ్రి వెళ్ళి ఎదుటివాడికి సారీ చెప్పి కొడుకుని గదిలో వేసి గొళ్ళెం పెట్టినట్టుంది. మరోవైపు జనసేన క్యాంపులో గుసగుసలు మామూలుగా లేవు. గతంలో నాగబాబు ఏమన్నారు, పవన్ను ఎవరో గెలిపించారంటే అది వారి పిచ్చితనం అని ఇండైరెక్ట్ గా వర్మకి పంచిచ్చారు. అప్పటి నుంచే వర్మ వర్సెస్ మెగా బ్రదర్స్ కోల్డ్ వార్ నడుస్తోంది. నాగబాబు పిఠాపురం వచ్చినప్పుడు వర్మ అనుచరులు నల్ల జెండాలు చూపించడం, నిరసన తెలపడం, బాబోయ్ అదో పెద్ద సినిమా. జనసేన నేతల ఫిర్యాదు మేరకే వర్మపై చంద్రబాబు చర్యలు తీసుకున్నారని ఆయన అనుచరులు రగిలిపోతున్నారు. మేము కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్నే నెట్టేస్తారా అని వర్మ వర్గం ప్రశ్నిస్తోంది. జనసేన నేతలు అవినీతి చేస్తున్నారని వర్మ ప్రశ్నించినందుకే ఈ వేటు పడిందని ఓ టాక్. మొత్తానికి పిఠాపురం పులి అని పిలుచుకునే వర్మను ఇప్పుడు బోన్లో వేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, లేచిన దగ్గర నుంచి చంద్రబాబు పేరు జపం చేస్తారు, చంద్రబాబుకు బంటులా పనిచేశారు. అలాంటి వర్మకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరమే. చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే రేసు నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీని చేస్తానని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబును వర్మ నిలదీసింది లేదు. పార్టీ గీత దాటి ఎప్పుడూ మాట్లాడింది లేదు. అలాంటి వ్యక్తిపై ఇలా వేటు వేయడం చాలా దారుణమని టీడీపీ నేతలే వాపోతున్నారు. ఒక్క విషయం మర్చిపోకూడదు, వర్మ సామాన్యుడు కాదు. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన రికార్డుంది. ఆయనకు పార్టీ అండకంటే పర్సనల్ క్యాడర్ ఎక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచే పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. అలాంటప్పుడు వర్మను అక్కడుంచితే స్పీడ్ బ్రేకర్ లాగా తయారవుతారని ప్లాన్ చేసి తప్పించారా అనేది పొలిటికల్ అనలిస్టుల సందేహం. ఒకవేళ ఇదే అవమానం కొనసాగితే వర్మ ఏం చేస్తారు? సింపుల్, మన దారి మనం చూసుకుందాం అంటారు. టీడీపీని వీడి పవన్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదంటే మళ్ళీ ఇండిపెండెంట్ బావుటా ఎగరవేసినా వింతలేదు. వర్మ గనక చెయ్యిస్తే పిఠాపురంలో పవన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారుతుందేమో. మొత్తానికి పిఠాపురం పాలిటిక్స్ ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకున్నాయి. త్యాగధనుడిగా పేరు తెచ్చుకున్న వర్మ ఇప్పుడు తిరుగుబాటు చేస్తారా, లేక సర్దుకుపోతారా? చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కూటమిని బలోపేతం చేస్తుందా, లేక కుప్పకూలుతుందా? చూస్తుంటే పిఠాపురంలో వచ్చే రోజుల్లో సరికొత్త సమరం మొదలయ్యేలా ఉంది. మరి మీరేమంటారు బాబులు? వర్మపై వేటు వేయడం కరెక్టా? పవన్ కోసం వర్మను బలి చేశారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు డప్పు కొట్టి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాజకీయ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.